నమస్తే రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో ఉన్నాము. వంగల వెంకటరెడ్డి అభ్యుదయ రైతు యొక్క క్షేత్రస్థాయి పర్యటనలో మనం కలయి తిరుగుతున్నాం. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి దొడ్డు రకమైనటువంటి JGL 28639 యొక్క క్షేత్రస్థాయి మినీ కిట్ పరిశోధన స్థానంలో మనం ఉన్నాము. అసలు యొక్క రకం యొక్క గుణగణాలు ఏంటిది అనే విషయాలను కూడా మనం రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఒకసారి ఈ యొక్క JGL 28639 యొక్క రకం గురించి తెలియజేపరచండి. నమస్తే. మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి గతంలో ఎన్నో రకాలు ఆదరణ ఉన్నటువంటి రకాలు, మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరి రకం నుంచి చూసుకుంటే మాటేరు వ్యవసాయ పరిశోధన నుంచి MTU 1010 సుమారుగా 30 సంవత్సరాల పైడి రైతు ఆదాయం పెంచడం, మరి వినియోగదారునికి ఆదరణ ఉండడం, చీడపీడలను తట్టుకోవడం, భారత ఆహార సంస్థ కూడా అనుకూలమైనట్టుగా ఎక్స్పోర్ట్ కూడా మరి అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో బాగా ఉండేటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గతంలో చూసుకుంటే 24423 కావచ్చు, 118 కావచ్చు, అదే రకంగా MTU 1010 కావచ్చు. ఉదాహరణ చూసుకుంటే 24423 అనేటువంటి రకం 125 రోజుల పంటకాలం ఉండడం, దాంతో పాటుగా దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే కాండం దొల్చే పురుగు, దాంతో పాటుగా మనకి అగ్గి తెగులు, మెడేరు తెగులు, ఆ రెండు సమస్యలతో పాటుగా భారత ఆహార సంస్థ దగ్గర పోయినప్పుడు లెట్టు విడ్తు అనేది మనకు ఎక్స్పోర్ట్ కు అనుకూలంగా ఉండాలి, 1010 లాగా ఉండాలి. కాబట్టి అందులో కొన్ని లోపాలు ఉండడం, మిల్లర్ దగ్గర పోయినప్పుడు కూడా 100 కిలోల ధాన్యానికి సుమారుగా IKP సెంటర్లో కూడా గతంలో చూసుకుంటే 5 నుంచి 8 కిలోలు కూడా కట్ట కావడం జరిగింది. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా MTU 1010కి ప్రత్యామ్నాయంగా 24423కి ప్రత్యామ్నాయంగా మనం లేట్ ఖరీఫ్లో, ఎర్లీ ఖరీఫ్లో, లేటు రబీలో వేసుకున్నప్పుడు ప్రధానంగా మనకు చలిని తట్టుకునే విధంగా ఉన్నది. దాంతో పాటుగా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకంగా తోడ్పాటుగా మనకు అగ్గి తెగులు, మెడేరు తెగులు కూడా చాలా సమర్థవంతంగా మినీకిట్లో దాదాపుగా ఇప్పుడు 3వ సీజన్ మినీకిట్లో కూడా 2 రబీలు 2 ఖరీఫ్లు కూడా చూసుకున్నప్పుడు చాలా సమర్థవంతంగా ఉండడం జరిగింది. అంటే భారత ఆహార సంస్థకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు 1010 వేసినప్పుడు మిషన్ కోసినప్పుడు మిషన్ కింద వాటి రాలిపోవడం, ఏదన్నా కొంచెం గాడుపచ్చినా వర్షం పడ్డా పడిపోయేటువంటి పరిస్థితి ఉండే. కానీ JGL 28639 అనేటువంటి రకం మనకు గత ఖరీఫ్లో కూడా గత రబీలో కూడా పడిపోకుంటుండడం, మిషన్ కోసినప్పుడు కూడా గింజ అనేది కింద రాలిపోకుంటుండడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. అంటే బియ్యం 100 కిలోల బియ్యం రికవర్ చేసినప్పుడు కూడా భారత ఆహార సంస్థకు సుమారుగా 68 కిలోల బియ్యం వచ్చేటట్టుగా, ఆ బియ్యం కూడా పొట్ట తెలుపు లేకుండా ఇన్ని రకాల మంచి గుణాలు. అంటే లేట్ ఖరీఫ్లో వేసుకున్నప్పుడు మనకు దిగుబడి సామర్థ్యం కనుక చూసుకుంటే ఇది మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం. దుబ్బు శాతం చూసుకుంటే మనకు దాదాపుగా 20 నుంచి 22 పిలకలు రావడం, ప్రతి గింజ కూడా పాలు పోసుకోవడం, దాంతో పాటుగా అగ్గి తెగులు, మెడేరు తెగులు, కొంతవరకు మనకు చలిని కూడా తట్టుకొని సుమారుగా మనకు నీటి ఎద్దడి కూడా తట్టుకొని దాదాపుగా 2-3 సీజన్ నుంచి కూడా ఖరీఫ్లో చూసుకుంటే 28 నుంచి 30 క్వింటాల పైన రావడం జరిగింది. రబీలో చూసుకుంటే 30 నుంచి 35 క్వింటాలు కూడా రావడం జరిగింది. కాబట్టి 1010కి 24423కి ఈ రకమైనటువంటి దొడ్డు గింజ రకాలలో ప్రత్యామ్నాయంగా నేను దాదాపుగా 10 గుంటల స్థాయి నుంచి ఇవాళ 10 ఎకరాల స్థాయికి తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ పక్క రాష్ట్రంలో కూడా వాటికి రెండింటికి ప్రత్యామ్నాయంగా సాగు చేసి కూడా మంచి ఫలితాలు రావడం జరిగింది. కాబట్టి మీ ప్రాంతంలో ఖరీఫ్లో 24423కి ప్రత్యామ్నాయంగా అవ్వచ్చు, 1010కి ప్రత్యామ్నాయంగా అవ్వచ్చు. ప్రైవేటు కంపెనీలో ఉన్నటువంటి చాలా రకాల ప్రత్యామ్నాయం వేసుకున్నప్పుడు మనకు ఎట్టి పరిస్థితుల్లో పడిపోకుంటుండాలా, దోమపొడును కొంతవరకు తట్టుకోవాలా, ఉల్లికోడును ప్రధానంగా వచ్చేటువంటి దాన్ని తట్టుకోవాలా, ఇవన్నిటిని కూడా తట్టుకొని మిల్లర్స్కి ఆదరణ ఉండేటట్టు ఉద్దేశంతో ఈ 3 సీజన్ల నుంచి కూడా దాదాపుగా 1000 ఎకరాల విస్తీర్ణానికి విడుదల సిద్ధంగానే పోయింది. కాబట్టి మీ ప్రాంతంలో మనం అనుకున్నటువంటి దొడ్డు గింజ రకాలకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చినాయి. కాబట్టి వాటి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకొని మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రం ఉన్నటువంటి రైతులందరికీ కూడా వినమ్రమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఇంత మంచి రకం ఇచ్చినటువంటి పొలాస శాస్త్రవేత్తలకు, మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలందరికీ కూడా రైతుల తరఫున వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.